ఎగ్ పఫ్కి ముందుగా ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత దానికి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. ఇదిగోండి ఉల్లిపాయ అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కారం అనేది వేసేసుకోండి. ఇంకెంతే అండి, స్టవ్ అయితే బంద్ చేసేసుకోండి. దించి పక్కన పెట్టేసుకోండి. వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది పోసుకోండి. ఎగ్స్ అనేవి ఉడకపెట్టుకున్నాం కదండి, వాటిని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. 2 సమోసాలు వేసులు అయితే ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్నాం కదండి ఎగ్, అది ఇలా పెట్టేసుకోండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ కర్రీని కూడా ఈ విధంగా స్టఫ్ చేసేసుకోండి. ఎగ్ మీద ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు లేసుల్ని కొంచెం ఇలా తడుపుకోండి. 4 వైపులా కూడా తడుపుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. నూనె కాగింది కదండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం అండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. రెడీ అయిపోయిందండి. ఈ ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి స్నాక్గా సాయంత్రం పూట పెట్టడానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.